గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఈరోజు మహాభారతం గురించి తెలుసుకుందాం. మహాభారతంలోని వంశవృక్షం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బ్రహ్మ కుమారుడు కుషుడు కుమారుడు కుషునాభుడు కుమారుడు గాది కుమారుడు విశ్వామిత్రుడు. ఒకానొక సమయంలో విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు. ఒకరోజు సైన్యంతో వేటకు వెళ్ళి అలసి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో సేద తీరుతాడు. వశిష్ఠుడు తన హోమధేనువు కామధేనువు సంతతి చెందిన అయిన సబల అనే ఆవును పిలిచి, కామధేనువు సంతతి సబల అనే ఆవును పిలిచి రాజుగారికి తగిన విధంగా పదార్థాలన్నీ తయారు చేయమంటాడు. రాజుగారు సంతుష్టులవుతారు. అవన్నీ విందు భోజనాలు, వాళ్ళకి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తుంది సబల అనే ఆవు. అది ఒక మాయ ఆవు. మనకు తెలుసు కామధేను సంతతి అంటే కామధేను మనం ఏది కావాలంటే అది ఇచ్చేది